సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్, ఇంకా మరెన్నో. చట్టాలపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. కృష్ణా గోదావరి జలాలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే సభలో మైక్ కట్ చేయొద్దని, వాయిదా వేసి పారిపోవద్దన్నారు హరీష్ రావు. మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు. మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసినా మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. శాసనసభలో, శాసన మండలిలో కృష్ణానది జలాల మీద, గోదావరి నది జలాల మీద, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద, మీరు 9.5 సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద, ఈ సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం, ప్రజలకు వివరిద్దాం. సరే, మీ లైన్లకే కొంచెం వస్తా, ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు అన్నీ తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు, రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. నిజాయితీగా నిలబడు. ఎన్ని రోజులైనా చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. అందరి మాటలు ప్రజలు వింటారు, నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు.